హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కమ్మటి టమాటా రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా ఇక్కడ నేను ఒక కడాయిలో టమాటాలని ఇంకా కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే టమాటాలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని కొద్దిగా పసుపు, సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. టమాటాలు ఉడికేలోపు మనము టమాటా రసం కోసం రసం పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మరో కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని కొద్దిగా కందిపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, మిరియాలు, జీలకర్ర యాడ్ చేసుకుని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేపుకోవాలి. ఇలా మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేపుకుండే కొద్దీ మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఆలోపు మనకు మరో పక్కన టమాటాలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి. వీటిని చల్లారి పెట్టుకుందాం. ఆలోపు మనకు చల్లారిన ఇంగ్రీడియంట్స్ని ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చల్లారిన ఇంగ్రీడియంట్స్ని ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకుని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే పొడిలోకి 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు టమాటా రసంలోకి రసం పౌడర్ ప్రిపేర్ అయింది. ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టుకొని చల్లారిన టమాటాలని ఇలా మ్యాష్ చేసుకోవాలి. చేత్తో కానీ లేదా పప్పు ఉత్తితో కానీ ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో పిప్పిని సగం వరకు తీసేస్తే సరిపోతుంది. ఇందులో ఉన్న పిప్పిని మొత్తం తీసేయడం వల్ల మనకి రసం అంత టేస్టీగా ఉండదు. సో ఈ విధంగా సగం వరకు పిప్పిని తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇదే రసంలోకి పులుపుని చూసుకొని వాటర్ని ఇంకా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ రసంని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా రసం పౌడర్ని యాడ్ చేసుకొని మరిగించుకోవాలి. రసం మరిగేలోపు మనము పోపు పెట్టుకుందాం. ఇందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని కచ్చా పచ్చగా దంపుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకుని యాడ్ చేసుకొని వేపుకోవాలి. ఈ విధంగా కొంచెం ఫ్రై అయ్యాక వీటిని మరుగుతున్న రసంలోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా రసం మరుగుతుంది కదా, ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసుకుంటే మనకు టేస్టీగా రసం రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 3 నిమిషాల వరకు మూత ఉంచుకొని ఉడికించుకుందాం. ఇక్కడ చూస్తే మనకి టమాటా రసం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే మన టేస్టీ టమాటా రసం రెడీ అయిపోతుంది. ఈ టమాటా రసంని మనం ఆమ్లెట్లోకి కానీ లేదా అప్పడాలని నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.